హలో గైస్, ఈరోజు రెసిపీ వచ్చేసి ఏంటంటే మజ్జిగతో రాగి జావా ఎలా చేసుకోవాలి, ఎంత ఈజీగా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకోండి, లోతు గిన్నె తీసుకొని ఒక 150 ml కానీ 200 ml వాటర్ కానీ తీసేసుకొని గ్యాస్ మీద పెట్టి బాగా మరిగేటట్లు చూసుకొని, తర్వాత ఒక చిన్న టీ గ్లాస్ తీసుకొని అందులో హాఫ్ వరకు రాగి పిండి అనేది వేసుకోండి. వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ పోసి స్పూన్తో గిలకొట్టండి. ఇలాగ బబుల్స్ అనేవి లేకుండా క్లీన్గా మనకి అదంతా కలిసిపోవాలి. చూసారుగా, కన్సిస్టెన్సీ ఇలా రావాలి. ఇలా వస్తేనే మనకి వాటర్లో పోసినప్పుడు బబుల్స్ అనేవి పిండి పిండిలాగా మనకి ఉండకుండా ఉంటుంది. ఈ మరిగే వాటర్లో ఇలా కలుపుకున్న కన్సిస్టెన్సీ పోసేయండి. పోసిన తర్వాత ఒక 2 minutes కానీ 3 minutes కానీ అలా ఉడకనిచ్చేయండి. గ్లాస్లో కొన్ని వాటర్ పోసి మళ్ళీ తిప్పి అందులో పోయండి, ఎందుకంటే అడుగున పిండి ఉంటుంది కాబట్టి మనకి మంచిగా ఉంటుంది. ఇలా చూసారు కదా, ఇలా ఉడికి కొంచెం దగ్గరికి అయ్యే వరకు అలాగనే గ్యాస్ మీద ఉంచండి. బాగా దగ్గరికి అయిపోయిన తర్వాత కట్టేసి ఒక 3 tablespoon కానీ మీరు ఎంత తింటారో అంత పెరుగు తీసుకోండి. తీసుకున్న తర్వాత అందులోకి సరిపడా సాల్ట్ తీసుకోండి. తీసుకున్న తర్వాత దాన్ని బాగా స్పూన్తోనే తిప్పేసుకోండి. మనకి ఇలాగా మజ్జిగ కలుపుకునేది ఏం అవసరం లేదు, స్పూన్తో తిప్పేసుకోవచ్చు. తిప్పేసుకున్న తర్వాత ఇది కూడా బబుల్స్గా లేకుండా అయిపోయిన తర్వాత క్రీమీగా ఉన్నప్పుడు ఇందులో వాటర్ పోసేసుకోండి. ఎంత వాటర్ కావాలో అంత వాటర్ పోసుకోండి. పోసుకున్న తర్వాత కలుపుకొని సేమ్ ఇది ఇందాక మనం చేసుకున్న రాగి జావలో ఈ మజ్జిగ పోసేసుకోండి. పోసుకున్న తర్వాత ఒక స్పూన్తో కానీ ఒక గ్లాస్తో కానీ తిరగొట్టడం కానీ కలుపుకోవడం కానీ చేసుకోండి. అంతే, మనకి రాగి జావ రెడీ అయిపోతుంది. మన గ్లాస్లోకి గిన్నెలోకి అటు ఇటు తిరగొట్టుకుంటే బాగా మిక్స్ అవుతుంది. ఇందులోకి మీకు ఒకవేళ సాల్ట్ కలపకపోతే